సరే రిజల్ట్స్ కంటిన్యూస్ గా చూద్దాం. మూడు చింతలపల్లి మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తుంది. మూడు చింతలపల్లి మున్సిపాలిటీలో 4వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి విజయం, 16వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి, 13వ వార్డు బీఆర్ఎస్, 7వ వార్డు బీఆర్ఎస్, 1వ వార్డు కాంగ్రెస్, 10వ వార్డు కాంగ్రెస్. సో ఓవరాల్ గా మూడు చింతలపల్లికి సంబంధించి మొత్తం 6 కౌంటింగ్ కంప్లీట్ అయింది, 4 బీఆర్ఎస్ గెలిచింది. సో మూడు చింతలపల్లి మల్లారెడ్డి అక్కడ ఎమ్మెల్యే, ఇన్ఛార్జ్ గా గజ్జెల నగేష్ కంటోన్మెంట్ నేత ఉన్నారు. మూడు చింతలపల్లి చాలా క్లియర్ గా టిల్టింగ్ టువర్డ్స్ బీఆర్ఎస్. సర్ప్రైజ్ రిజల్ట్ మనం ముందే చెప్పాం, మన ఎగ్జిట్ పోల్ లో కూడా చెప్పాం. మేడ్చల్లో మల్లారెడ్డి హవా ఉందని చెప్పి మేడ్చల్ జిల్లా అలియాబాద్ లో 19వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందారు, 10వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి, 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థి. మూడు చింతలపల్లిలో ఇంకో వార్డు 19వ వార్డు రిజల్ట్ కూడా వచ్చింది, గిరిపల్లి రమేష్ బీఆర్ఎస్. సో మొత్తానికి 5 మూడు చింతలపల్లిలో 5 బీఆర్ఎస్, 2 కాంగ్రెస్. ఎల్లంపేట మున్సిపాలిటీ ఇది కూడా మల్లారెడ్డి మేడ్చల్ కిందికి వస్తుంది. 10వ వార్డు, 12వ వార్డు, 16వ వార్డు 3 వార్డులు బీఆర్ఎస్ గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 2 వార్డులు, 1వ వార్డు, 15వ వార్డు గెలుచుకుంది. సో మూడు చింతలపల్లి, ఎల్లంపేట, అలియాబాద్ 3 చోట్ల కూడా మల్లారెడ్డి హవా మనకు కొనసాగుతుంది. గోపి ఫోన్ లైన్ లో ఉన్నారు. గోపి, ధర్మపురికి సంబంధించి 1వ వార్డు, 3వ వార్డు 2 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా సమాచారం అందుతోంది. ప్లస్ ఇక్కడ జగిత్యాల్లో బోని చేసింది కాంగ్రెస్ పార్టీ. రాజ్ కుమార్ 16వ వార్డు, జీవన్ రెడ్డి వరకు కూడా సంజయ్ కుమార్ వరకు రాజ్ కుమార్. భరత్ అయితే జగిత్యాల జిల్లాకు సంబంధించి 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక్కొక్కటిగా అయితే ఫలితాలు అయితే బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ధర్మపురిలో 1వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా 13వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించినట్టు కూడా అయితే మనకు తెలుస్తుంది. జగిత్యాలలో మాత్రం 16వ వార్డు రాజ్ కుమార్ కాంగ్రెస్ విజయం అయితే సాధించారు. ఇతను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంచరు కూడా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో ఇటు పోటీతో సహా సంజయ్ కుమార్ వర్గీయులకు 30 టికెట్లు ఇచ్చుకున్నారు, కానీ 50 మందికి ప్రచారం చేశారు. జీవన్ రెడ్డి ఇచ్చిన వాళ్ళకు కూడా సంజయ్ కుమార్ ప్రచారం చేశారు, కానీ జీవన్ రెడ్డి ఇచ్చిన 20 బీఫాముల్లో జీవన్ రెడ్డి ప్రచారం చేయలేదు. సో తను ఇచ్చిన బీఫామ్ వాళ్ళకు కూడా తను ప్రచారం చేయలేదు. బట్ ఓన్లీ ఇండిపెండెంట్ 30 మంది అభ్యర్థులకు మాత్రమే జీవన్ రెడ్డి ప్రచారం చేశారు, అంతేనా? నో బర ఇది మన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తన అంచలు ఏదైతే 35 మందికి టికెట్లు ఇచ్చారో వాళ్ళకు మాత్రమే ప్రచారం నిర్వహించారు. జీవన్ రెడ్డి అంచెలకు అయితే ప్రచారం అయితే నిర్వహించలేదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, 49 వార్డుల్లో సంజయ్ కుమార్ ప్రచారం చేశారు, 1 వార్డు తప్ప అని చెప్పారు. మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. జీవన్ రెడ్డి మాత్రం తను ఇచ్చిన బీఫామ్ వాళ్ళకు కూడా ప్రచారం చేయలేదు, ఓన్లీ ఇండిపెండెంట్స్ 30 చోటే ప్రచారం చేశారని చెప్తున్నారు. సో ఓవరాల్ గా జగిత్యాలలో ఏం రిజల్ట్ ఉంటుంది? కాంగ్రెస్ ప్లస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ లేదా హవానా? బీజేపీ బీఆర్ఎస్ కి ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు, కాంగ్రెస్ ఇండిపెండెంట్ లా హవానే ఎక్కువ కొనసాగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇటు రాయకల్లో కూడా ఇటు ప్రస్తుతం అయితే మనకు బీజేపీ 1, బీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1 కూడా ప్రస్తుతం అయితే వచ్చింది. ఇటు మనకు కొరుట్లలో అయితే ఇప్పుడే మనకు అందిన సమాచారం జగిత్యాల 43వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. సో జగిత్యాల్లో 2 out of 2 ఇప్పటి వరకు వచ్చిన దానిలో 2 out of 2 మనకి కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా అర్థమవుతుంది. సో జీవన్ రెడ్డి సంబంధించిన ఇంపాక్ట్ ఉంటుందా? 50లో కాంగ్రెస్ పార్టీ 25 ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ సపోర్ట్ లేకుండానే గెలుస్తుందా అన్నది మనం చూడాల్సిన పరిస్థితి. సో ఫస్ట్ రిజల్ట్స్ క్రమక్రమంగా వెలువడుతున్న పరిస్థితి. హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరుస్తుంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం 4, 5, 6, 7 ఈ 4 వార్డుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎస్ గోపి, హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ నిలబెట్టుకుంటారా ఆయన? హుస్నాబాద్ అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే ఇప్పటికైతే 4 ఫలితాలు విడుదల దిశ కనిపిస్తుంది. ఇటు ఇందులో కాంగ్రెస్ అయితే ప్రస్తుతం అయితే ఆధిక్యత ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇటు మనం ముందుగా చెప్పినట్టు కూడా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ తన భుజాల మీద వేసుకొని కూడా అక్కడే ఉండి కూడా ప్రచారం అయితే నిర్వహించి పూర్తి హుస్నాబాద్ ను సిద్దిపేటకి వెళ్లి కరీంనగర్ లో కలుపుతామని చెప్పేసి కూడా మాట ఇచ్చి పాదయాత్ర నిర్వహించి వార్డు కూడా తిరుగుతూ కూడా ప్రచారం అయితే నిర్వహించి మున్సిపల్ ఎన్నికల్లో తన అధికార పార్టీకి కేటాయిస్తే పట్టం కడితే ఇట అభివృద్ధి మరింత చేస్తామని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితుల్లో మాత్రం హుస్నాబాద్ అయితే కాంగ్రెస్ చైర్మన్ చేజిక్కించుకునే దిశగా అయితే మనకు కనిపిస్తుంది. ఓకే 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 సో
మళ్ళీ రిజల్ట్స్ వస్తున్నాయి. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారంలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తుందట. టోటల్ బహుశా 11-12 వార్డ్స్ ఉన్నాయి. గడ్డిపోతారం కొత్తగా పటాన్ చెరువు నుంచి విడదీసి పటాన్ చెరువులో కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీ. పటాన్ చెరువులో ఇక్కడ మనకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు ఆల్రెడీ ఎన్నికల ముందే బీఆర్ఎస్ లో చేరారు. లాస్ట్ రోజు గూడెం మహిపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ అభ్యర్థులకి ప్రచారం చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ ఇద్దరు కలిసి గడ్డిపోతారంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేశారు. ఆధిక్యత బీఆర్ఎస్, ఓవరాల్ గా మున్సిపాలిటీలో ఆధిక్యత బీఆర్ఎస్ కనిపిస్తుంది. మెదక్ పట్టణంలో మిక్సర్ రిజల్ట్ కనిపిస్తుంది. మెదక్ లో మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే, పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి 1వ వార్డులో బీఆర్ఎస్, 4వ వార్డులో బీఆర్ఎస్, 25వ వార్డులో బీఆర్ఎస్. కాంగ్రెస్ 10, 19, 31, 28వ వార్డులో బీజేపీ. సో కింగ్ మేకర్ గా ఇక్కడ 7 వార్డుల్లో 3 గెలిచే కింగ్ మేకర్ గా బీజేపీ ఉంటుందో చూడాలి. సో నిజామాబాద్ లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించి తగ్గఫర్ నడుస్తుంది. కాంగ్రెస్ బీజేపీ మధ్య తగ్గఫర్ నడుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఆసిఫాబాద్ లో బీఆర్ఎస్ బోని కొట్టింది. బీఆర్ఎస్ అక్కడ గెలిచిన పరిస్థితి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 7 వార్డుల్లో ఆధిక్యంలో బీఆర్ఎస్ కనిపిస్తుంది. ఆసిఫాబాద్ కోవా లక్ష్మి అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు. సర్ప్రైజింగ్ రిజల్ట్. దాసో శ్రవణ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆసిఫాబాద్, సిర్పూర్, కాగజ్నగర్ రెండిట్లో కొంత ఇంపాక్ట్ ఉంటుందని చెప్పారు. సో అదేవిధంగా నందికొండ, కోదాడకు సంబంధించి ఓవరాల్ గా పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనిపిస్తుంది. భువనగిరి మున్సిపాలిటీ 5వ వార్డులో బీజేపీ గెలిచింది. అదేవిధంగా కోరుట్లలో 25వ వార్డు బీజేపీకి సంబంధించిన అభ్యర్థి అక్కడ గెలుపొందిన పరిస్థితి. మరిపేడలో 14వ వార్డు 120 ఓట్ల ఆధిక్యంలో గెలిచిన పరిస్థితి. అట్లాగే ఇంకా చాలా రిజల్ట్స్ వస్తున్నాయి. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ 1వ వార్డు బీజేపీ, 2, 3 కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ధర్మపురిలో అడ్లూరి లక్ష్మణ్ ప్రభంజనం కనిపిస్తోంది. ధర్మపురిలో 5 వార్డ్స్ కౌంటింగ్ కంప్లీట్ అయ్యాయి. 5 వార్డులు కూడా అడ్లూరి లక్ష్మణ్ మంత్రి, కాంగ్రెస్ పార్టీ 5 కూడా గెలుస్తున్న పరిస్థితి. 1, 4, 7, 10, 13 1, 4, 7, 10, 13 ఈ 5 వార్డ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఫస్ట్ 13th 2 కూడా క్లియర్ గా డిక్లేర్ చేశారు. 1వ వార్డులో దాదాపు 500 ఓట్ల మెజార్టీతో, ఒక వార్డులో 500 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 13th వార్డుకు సంబంధించిన రిజల్ట్ కూడా ఆల్రెడీ డిక్లేర్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ధర్మపురి మున్సిపాలిటీలో అడ్లూరి లక్ష్మణ్ ప్రభంజనం. సోషల్ మీడియా అండ్ పీసీఆర్ అలర్ట్ బ్రేకింగ్. ధర్మపురిలో బహుశా మంత్రులందరిలోకెల్లా అడ్లూరి లక్ష్మణ్ రిజల్ట్ బాగుంటుందేమో. మిగతా మంత్రులు కొంత ఇబ్బంది పడ్డా. అవుట్ ఆఫ్ 15 ఈజీగా 11, 12 స్థానాలు గెలిచే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ధర్మపురి మున్సిపాలిటీలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ చాలా దెబ్బతీశారు. ముఖ్యంగా గెలిచే అభ్యర్థుల్ని ఎన్నికల ముందు ఆయన పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ప్లస్ ఆయన పట్ల పెద్దగా ఏమంటారు 4 సార్లు గతంలో ఓడిపోయారు, మంత్రిగా అయినారు కాబట్టి అందరితో సాఫ్ట్ గా ఉంటారు కాబట్టి అది కూడా మనకు రిఫ్లెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. సో ధర్మపూర్ లో అడ్లూరు లక్ష్మణ్ ప్రభంజనం కనిపిస్తోంది. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్, కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 2 మంత్రుల ప్రభంజనం కూడా మనకు కలిసిన పరిస్థితి. సో గడ్డిపోతారం మున్సిపాలిటీలో బీఆర్ఎస్ ప్రభంజనం కనిపిస్తోంది. మెదక్ నగేష్ ఒకసారి లైన్ లో తీసుకోండి. గడ్డిపోతారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో డిఫరెంట్ రిజల్ట్ మనకు ఎక్కడెక్కడ వస్తున్నాయంటే గడ్డిపోతారంలో కనిపిస్తుంది. ఆసిఫాబాద్ లో డిఫరెంట్, అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న రిజల్ట్స్ మనకు కనిపిస్తుంది. 3 చింతలపల్లి, అలియాబాద్ అంటే మల్లారెడ్డి మంచి రిజల్ట్ తీసుకొస్తున్నారు. తర్వాత ఇక్కడ పటాన్చేర్లో బాగానే రిజల్ట్ వస్తున్న పరిస్థితి. ఇక ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు బీఆర్ఎస్, 12వ వార్డు బీఆర్ఎస్, 4వ వార్డు బీఆర్ఎస్, 5వ వార్డు బీఆర్ఎస్, 6, 9, 8, 10, 2 కాంగ్రెస్ పార్టీ, 1వ వార్డు బీజేపీ. సో ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఇబ్రాహీంపట్నంలో హోరాహోరీ పోరు కనిపిస్తున్న పరిస్థితి. ఎస్ పాపారావు గారు అనలిస్ట్ మనతో పాటు జాయిన్ అయ్యారు. పాపారావు గారు, ఎస్ పాపారావు గారు, గుడ్ మార్నింగ్ అండి సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఓవరాల్ గా ఏమనిపిస్తుంది ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ బట్టి చూస్తే సార్? అంటే సరే వేరే కాదు కానీ మనం కూడా కొన్ని అంచనాలు వేసాము. కొంత ఎర్రలు జరిగింది అనేది కనపడుతుంది.
అంటే ఓవరాల్ గా బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ బాగుంది అనేది. ఎందుకంటే కాంగ్రెస్ ఎటుగుడి యాజ్ రూలింగ్ పార్టీ గాట్ టు విన్ అది, లేకపోతే అది సో అసలు గడ్డిపోతారంలో సర్ప్రైజింగ్ 18 వార్డులు ఉంటే 14 వార్డు బీఆర్ఎస్, 3 మాత్రమే కాంగ్రెస్. అదే నేను అంటుంది గడ్డిపోతారం మున్సిపాలిటీ సర్ప్రైజింగ్ రిజల్ట్. అంటే మెదక్ జిల్లాలో మాత్రం సర్ప్రైజింగ్ కాదు నాకు అది, అందుకని నేను చెబుతున్నా, నాకు అది సర్ప్రైజింగ్ అనిపించట్లా. ఓకే, నాకు మొదటి నుంచి కూడా ఉన్న ఇదేంటంటే మామూలుగానే ఆ ఎలక్షన్ 2023 అసెంబ్లీ ఎలక్షన్లలో గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ దెబ్బతింది తప్పితే హైదరాబాద్ సిటీలో దాని పర్ఫార్మెన్స్ అసలు అది మామూలు పర్ఫార్మెన్స్ కాదు, అబ్సల్యూట్ స్వీప్ అది. అంటే నగర ప్రాంతాల్లో ఓవరాల్ గా బీజేపీ నగర ప్రాంతాల్లో బలంగా ఉంటుంది, కానీ తెలంగాణ పరిస్థితి వేరు. తెలంగాణలో ఒక ఉద్యమ పార్టీగా ఇప్పటికీ బీజేపీ కంటే బీఆర్ఎస్ కి ప్రయారిటీ ఇస్తున్నారు. బీజేపీ మామూలుగా నగర ప్రాంతాల్లో ఎప్పుడు బలంగానే ఉంటుంది, కానీ తెలంగాణ పరిస్థితి పూర్తిగా భిన్నం. మిగతా రాష్ట్రాల కంటే బీఆర్ఎస్ అనేది కోల్పోయిన స్వప్నం లాగా ఈ రోజు జనాలకి గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత కనపడింది. పంచాయతీ ఎలక్షన్ లో కూడా అప్పుడే హైదరాబాద్ నగరంలో అంత స్వీప్ అయిన తర్వాత ఈ రోజు ఉన్నటువంటి ఒక వేవ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి అగెనెస్ట్ గా. జనరల్ గా వేవ్ అంటే మనం ఏమంటాం, కాంగ్రెస్ ఓ పార్టీకి అనుకూలంగా వేవ్ ఉంది, ఈ పార్టీ స్వీప్ చేయబోతుందని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని స్వీప్ చేసే వేవ్ ఉంది, దాని అవతలకి దోసేసే వేవ్. అంత వ్యతిరేకంగా ఓవరాల్ గా మున్సిపాలిటీస్ 70+80 అవుట్ ఆఫ్ 116లో 70-80 కాంగ్రెస్ పార్టీదే ఆధిపత్యం కనిపిస్తుంది. అంటే అది జనరల్ గా ఉండే ఇన్కంబెన్సీ సార్ అది. ఎందుకంటే అధికారంలో ఉన్న